చదవబడిన వాక్య భాగము మేము ప్రభుని సన్నిధానంలో ధ్యానించబోచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయములు మీరు మాకు తోడుగా దయచేయండి. వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని, దీనిలో ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకుని నీ కొరకు మేము జీవించే భాగ్యాన్నిచ్చి కాపాడమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, జీవవాక్యము గూర్చినది జీవవాక్యము. వాక్యము జీవమైనది. దేవునికి స్తోత్రం. వాక్యము ఎలాంటిదండి? జీవము. అందుకని యోహాను గారు అంటున్నారు, వాక్యము జీవమైన దాన్ని గూర్చి, జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి ఏది ఉండెనో, ఆదిలో ఏముందో ఆ మాట ఎలాంటిది? జీవవాక్యము. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది కదా, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం. దేవుడై ఉండెను. జీవవాక్యము అనున్నది ఆది నుండి ఉన్నది. ప్రారంభం నుండి ఉన్నది ఎవరు అంటే వాక్యము. వాక్కు అనగా శబ్దము. దేవునికి స్తోత్రం. అందుకనే యెహోవా అను మాటకు ఉన్నవాడు అనువాడు. యెహోవా అను మాటకు అర్థం ఏంటిదండి? ఉన్నవాడు అనువాడు. ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో ఆయనే అన్నవారు. ఆ అన్నటువంటి మాటే వాక్కు. ఆ వాక్కు ఎలాంటిది అని అంటే జీవము కలిగింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. భూమిని దేవుడు ఎలా తయారు చేశాడు చెప్పాలి? ఎలాంటి మాట ద్వారా. జలాన్ని ఎలా తయారు చేశాడు? మాటతోనే. ఈ సమస్తమైనటువంటి వృక్షాలను ఎలా తయారు చేశాడు? మాటతోనే. సూర్యుని ఎలా తయారు చేశాడు? మాటతోనే. చంద్రుని ఎలా తయారు చేశాడు? మాటతోనే. నక్షత్రములను ఎలా తయారు చేశాడు? మాటతోనే. నన్ను ఎలా తయారు చేశాడు? ఆయన స్వహస్తాలతో తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాటలో జీవం ఉంది కాబట్టి సమస్తమైనటువంటి సృష్టిని మాటతో చేశాడు. మనల్ని మాత్రం ఆయన చేతితో చేసి ఆయన జీవాత్మను నరునికి వదగా నరుడేమైపోయాడు? జీవాత్మ అయ్యాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ జీవాత్మ కలిగినటువంటి మనిషి, ఈ జీవము కలిగినటువంటి మనిషి జీవము లేనటువంటి వాటి కొరకు ప్రయాసపడుతున్నాడు. జీవము లేనటువంటి వాటి కొరకు మరి అనేక రకాలైనటువంటి నేరాలు ఘోరాలు చేస్తున్నారు. మొన్న ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన. డబ్బు కోసం కుటుంబాన్ని చంపేశాడు. బంగారం కోసం శరీర భాగాలు కోసారు. ఏమండి? ఆస్తుల కోసం అన్నదమ్ములు చంపేస్తున్నారు. ఏమండి? జీవము కలిగినటువంటి మనిషి బంధుప్రీతి, ప్రేమ, అనురాగము, ఆప్యాయత లేక, దేవుని భయము బొత్తిగా లేక, కేవలం సుఖభోగమే సర్వస్వముగా భావించి దేవుని సైతం లెక్క చేయకుండా దేవుడిని కానీ, దేవుని ఆలయాల్ని కానీ, మన గుళ్ళేంటి, హైందవ సోదరుల గుళ్ళేంటి, అన్ని చోట్ల కూడా ఇదే తంతు జరిగిస్తూ భయంకరమైనటువంటి పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ పరిస్థితికి గల కారణం ఏంటి అని అంటే జీవం కలిగినటువంటి మనిషి జీవాత్మతో లేడు. ఏమండి? జీవం కలిగినటువంటి మనిషి జీవాత్మతో లేడు. అందుకనే గద్దింపును అసహించుకున్నవాడు ఆయన ఎవరు? పశుప్రాయుడు. గద్దింపును అసహించుకున్నవాడు ఎవరు? పశుప్రాయుడు. కేవలం ఒక జంతువుగా, ఒక మృగంగా మారి సమస్తమైనటువంటి దుర్నీతి కార్యాలు చేస్తూ విచ్చలవిడితనానికి అలవాటు పడి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నటువంటి వారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. మంచి మంచి యవనస్తులు మాదక ద్రవ్యాలు, ఏమండి, వాళ్ళ శరీరాన్ని వాళ్ళే పాడు చేసుకుంటూ జీవితాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రియ సంగమా,
జీవాత్మ కలిగినటువంటి సంగమా, దేవుని సంగమా, దేవుని మాట వినే సంగమా, ఈరోజు సమాజానికి మీరు నేర్పించే పనులేంటి? సమాజానికి మీరు ఏ రకమైనటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలనుకుంటున్నారు? లంచగొండితనం, సోమరితనం, అభద్రతా భావం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎక్కువైపోయినాయి. ఎవరినన్నా నమ్మకంగా పనికి పిలవండి, ఎంత ఇస్తావు అంటున్నారు. ఏమండి, పని చెప్పగానే ఏమడుగుతున్నారు? చెప్పాలి, ఏమడుగుతున్నారు? డబ్బులు. ఇప్పుడు 200 ఇస్తావా? సాయంత్రం 300. సర్లే 200 ఇస్తాం, కథం, మళ్ళా కనపడ్డు, మాయమైపోతున్నాడు. ఒకవేళ పొరపాటున వచ్చాడా చేయుడు పని. ఏమండి, చేస్తున్నారా? అప్పుడే ఫోన్లు వస్తాయి. ఎప్పుడు? నిజంగా మా చేతిలో పనిచేయడానికి కూలీని పిలిచాం. వాళ్ళు ఏకంగా 2 రోజులు బాగానే వచ్చారు. 3వ రోజు మేము రాంది చూసి వాళ్ళు ఏం చేశారంటే ఏకంగా పీటలు తెచ్చుకున్నారు. అందుకని నేల పీటలు ఉన్నాయా, ఏం చేస్తున్నావే చెప్పు అనుకుంటూ కూర్చోని గెలకటం. ఒకరోజు ఇక్కడి నుంచి అంత దూరమే. నమ్మకత్వం ఉందా? చేసే పనికి తీసుకునే డబ్బులకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అరే, నా చేనైతే నేను ఇట్లా చేయను కదా, ఏ చేనుకైనా నేను కూలికి వచ్చాను కదా, నేను కూలి పని చేయాలి కదా, ఏమైనా ఉంటే నా బంధువులతో నా కుటుంబంతో తర్వాత మాట్లాడతాను. ఈ ఆలోచనలు ఏమీ లేవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకొని లోకంలో మనం బతుకుతున్నాం. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఎలాంటి జీవితాన్ని మీరు జీవిస్తున్నారు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. జీవవాక్యము గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి. ఏమండి, ఈ ఆది అనగా ప్రారంభము, మొదలు. ఈ మొదటి దినాల్లో ఎట్లున్నారు? మా నాన్నలు చెప్పేటోళ్ళు, అరే ఇప్పుడంటే డబ్బులకి కానీ ఒకప్పుడు ధాన్యానికి, ఏమండి, అరబస్తా జొన్నల కోసం సంవత్సరం మొత్తం కూడా వాళ్ళు జీతం చేసేవాళ్ళట. దేనికోసం మాట్లాడాలా? ఈరోజు ఏంటి? డబ్బులు మంచిదే, కానీ నమ్మకంగా చేస్తున్నారా? ఏమండి, ఆది నుండి అలాంటి బుద్ధి లేదు. ప్రారంభంలో మనిషి నమ్మకమైన వాడే, ప్రారంభంలో యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించిన వాడే, ప్రారంభంలో మంచి గుణం కలిగినటువంటి వాడే. కానీ రాను రాను కల్తీ ప్రపంచంలో అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను. అందరు బొత్తి మోసం చేస్తున్నాను నేను, అందరు ఎగ్గొట్టారు, నేను ఎగ్గొడుతున్నాను. అందరు తప్పులు చేస్తున్నారు, నేను తప్పులు చేస్తున్నాను. నాకు వాళ్ళకి అసలు ఏ తేడా లేదు, అందరు పోయినట్టే నేను పోతాను అనుకుంటున్నారు. కానీ నీ జీవితానికి ఒక లెక్క ఒప్ప చెప్పాల్సినటువంటి వారై ఉన్నారని మీరు మర్చిపోకూడదు. అందుకనే ఆది నుండి ఏది ఉండెనో, ఏది మేము కనులారా చూచామో, ఏది నిదానించి గమనించామో దాన్ని మీకు ప్రకటిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆది నుండి ఉన్నటువంటి దేవుడు నిన్ను కల్తీవానిగా చేయలే, నిన్ను నీ మనసు చెడిపోయిన వానిగా చేయలే. యథార్థవంతుడిగా హృదయపూర్వకంగా బ్రతకాలని చెప్పి దేవుడు నిన్ను, ఆయన మనస్సును, ఆయన శరీరమును, ఆయన ఆలోచన పద్ధతిని, ఆయన కృతజ్ఞత భావాన్ని, ఆయన ప్రేమ ఎమోషన్ను, ఆయన దయను, కనికరమును నీకు ఇచ్చి నిన్ను తయారు చేస్తే ఈరోజు ప్రస్తుత ప్రపంచంలో దేవుని స్వరూపాన్ని ధరించక, ఏమండి, దయ్యాన్ని ధరించినటువంటి వారై మనం ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘ పరిస్థితులు కూడా ఇలానే ఉన్నాయి. వాక్యాన్ని వినేటటువంటి సంఘాలు లేవు. వాక్యం ఎక్కడైతే మంచిగా చెప్తారో అక్కడికి వెళ్ళి మా పద్ధతులు మార్చుకుందాం అనేటటువంటి గుణాలు లేవు. ఎక్కడిన్ని అద్భుతాలు జరుగుతాయా, ఎక్కడేం జరుగుద్దా, ఎక్కడేం పెడతారా, ఎక్కడేం దొరుకుద్దా, ఎక్కడేమి మరి ఇది చేస్తారా, ఇలాంటి వాటి కొరకు వెళ్ళి భ్రష్టత్వాన్ని సంపాదించుకుంటున్నాడు తప్ప స్వచ్ఛమైన దేవుని యొక్క మాటను వినడానికి ఏ సంఘస్థులు ముందుకు రావట్లేదు. వాక్యానుసారమైనటువంటి జీవితం నేటి సంఘాల్లో ఎందుకో మరి ఉండలేకపోతున్నారు. సువార్త ప్రకటించలేకపోతున్నారు. వాక్యానుసారంగా సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారు. వ్యక్తిగతంగా వాక్యానుసారంగా
యేసుక్రీస్తుతో చేసుకున్నటువంటి తీర్మానం ప్రకారం ఉండలేకపోతున్నారు. కారణం ఏంటంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. దేవుని వాక్కులో ఎంత శక్తి ఉందో తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు అదేమై ఉంది? నీ ప్రతిరోజు దైనందినటువంటి జీవితంలో వెలుగై ఉండేటటువంటి ఆ వెలుగును పోగొట్టుకుంటున్నారు. ఆ వెలుగును విడిచిపెడుతున్నారు. ఆ వెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, లక్ష్యం చేశాడు. ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు, విన్నాడు. యాకోబుతో మాట్లాడాడు, విన్నాడు. ఈరోజు నీతో మాట్లాడటం కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే నీ మనస్సు, నీ నడవడిక, నీ పద్ధతి ఏమాత్రం కూడా దేవునికి ఇష్టానుసారంగా లేవు. ఆదాముతో ప్రతిరోజు దేవుడు వచ్చి సహవాసం చేసేవాడు. అదమ్మా ఎక్కడున్నావు? ప్రభువా నేను ఎక్కడున్నాను అని చెప్పి సంతోషంగా వచ్చి ఆ తోటంతా కూడా ఏదైనా వనమంతా వారు సంచరిస్తూ తిరిగేవారు. అవ్వ ఆదాం. ఏమండి, ఆదాముతో మాట్లాడిన ప్రతిసారి దేవునికి ఎంతో సంతోషం కలిగేదట. దేవునితో మాట్లాడిన ప్రతిసారి ఆదాంకి ఏం కలిగేది? చెప్పాలా? ఏం కలిగేది? ఎంతో సంతోషం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అనుబంధాన్ని చెడగొట్టాడు దుష్టుడు. ఏమండి, ఈ సహవాసం, ఒక మానవుడు దేవునితో సహవాసం చేయటం నచ్చలేదు. దేవుని వాక్కు చేత ఒక మనిషి బ్రతకటం సైతానికి నచ్చలేదు అంటున్నారా? అందుకనే సంఘంలో కూడా ఇట్లానే ఉంటారు కదా. ఇద్దరు అక్కలు మంచిగా ఉంటే మూడో అక్క ఏం చేస్తుంది? చెప్పాలా? ఏం చేస్తుంది? పొల్ల పెట్టి వారి సహవాసాన్ని చెడగొట్టి, వాళ్ళని విడగొట్టి, వాళ్ళిద్దరికి మళ్ళీ మీడియేటర్గా ఈమె ఉండి, సంఘంలో ఎంత భ్రష్టత్వం అండి, ఎంత దారుణం అండి ఇది, ఎంత భయంకరం అండి ఇది. ఆలోచన చేయండి. ఐక్యత, ఒకే మనస్సు కలిగి ఉండండి, లేదు. ఒకే గుణం కలిగి ఉండండి, సంఘంలో లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం అంటుంది కదా, వాక్కులో జీవం ఉంది. ఈ వాక్యము నీకు జీవాన్ని ఇస్తుంది, నీ జీవితాన్ని మారుస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత గొప్పదైనటువంటి మరి సహవాసాన్ని దుష్టుడైనటువంటి అపవాది వచ్చి చెడగొట్టి దేవుణ్ణి, ఆదామును ఏం చేసింది? వేరు చేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయినా కూడా ఆయన ప్రేమిస్తూనే వచ్చాడు. ఏమండి, అయినా కూడా ఆయన మనుషులతో సహవాసం చేస్తూనే వచ్చాడు. అనేక కార్యాలు, అనేక గొప్ప కార్యాలు. ఏమండి, హాగరు ప్రార్థన విని ఆమెకు సహాయం చేసినటువంటి దేవుడు. ఆమె కేవలం మాట్లాడింది, దేవుడు కూడా ఆమెను మాట్లాడాడు, గొప్ప కార్యాలు జరిగింది. మోషేతో దేవుడు మాట్లాడాడు. ఏమండి, ఆ మాట వల్ల ఆయన బ్రతికాడు, మాటతోనే ఆయన జీవించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా పాత నిబంధన గ్రంథాలు ఎన్నో సందర్భాలు కేవలం మాట ద్వారే దేవుడు జరిగించారు. అలానే క్రొత్త నిబంధనకు వస్తే ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేశారు. ఏమండి, కేవలం ఎట్లా బ్రతికారు అంటే ఆయన మాట ద్వారే. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచారు. వాటిని ఆశీర్వదించారు. ప్రభువా ఇదిగో వీటిని దీవించి ప్రజలకు నేను ఆహారం ఇవ్వాలనుకుంటున్నానని తెలియచేయగానే మాట ద్వారే 5,000 మంది పురుషులు లెక్కేస్తే, పురుషులు 5,000 మంది, స్త్రీలను పిల్లలు లెక్కేస్తే ఇంకెన్ని వేల మంది, వాళ్ళందరికీ కూడా సఫిషియెంట్ ఫుడ్ తిన్నారు. 12 గంపలను ఎత్తారు. సమస్తమును కూడా మాట ద్వారా జరిగించినటువంటి దేవుడు ఈరోజు నీకున్న ప్రతి బాధను కూడా, నీకున్న ప్రతి కష్టాన్ని కూడా మాట ద్వారా ఆయన తగ్గించగల సమర్థుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు? ఈరోజు ఎంతమంది ఉదయాన్నే ప్రార్థన చేశాము అనంటే చాలా తక్కువ, చాలా తక్కువ. అవునా కాదా? ఉన్నాం, ఇంకా ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నాం.
ఆయన వాక్కును వినలేకున్నాం, ఆయనకు మన సమస్యను చెప్పుకోలేకున్నాం, ఆయనతో మనం మాట్లాడలేకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఇందాక చదవబడినటువంటి వాక్య భాగం ప్రకటన గ్రంథం, దేవుడు మాట్లాడుతూ ఉంటే యోహాను గారు ఏం చేశారు? వాటన్నిటినీ దర్శన రూపంలో ఆయన ఏమైతే చూపించాడో, ఏమైతే అన్నారో వాటన్నిటి కూడా రాసి పెట్టాడు. రాబోతున్నటువంటి దినాల్లో ఇవన్నీ కూడా నెరవేర్చబడబోతున్నాయి. దేవునికి స్తోత్రం. ప్రపంచ వినాశనం అతి దగ్గరగా ఉన్నది. బాగా గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన రాకడతి సమీపంగా ఉంది. ఒకప్పుడు బండ్ల మీద చాలామంది రాసేవారు, జీసస్ లవ్స్ యూ, యేసు త్వరలో యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి రాసేవారు. ఇప్పుడు బండ్ల మీద ఏం రాస్తున్నారో తెలుసా చాలామంది క్రైస్తవులు? జీసస్ ఈజ్ కమింగ్ సూన్, బీ అవేర్ ఆఫ్ జీసస్, హీఈస్ గోయింగ్ టు కమింగ్ సూన్ అని అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటిది? ఒకప్పుడేమో ప్రేమను చూపించారు, ఒకప్పుడేమో ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అని రాసేవారు, యెహోవా నా కాపరి అని రాసేవారు. ప్రస్తుతం చాలామంది విజ్ఞానం కలిగినటువంటి క్రైస్తవులు, దేవుని నమ్ముకున్నటువంటి క్రైస్తవులు, దేవుని అనుసరిస్తున్నటువంటి వారు, వారి ద్వారా దేవుడు రాయిస్తున్నటువంటి మాట, బీ అవేర్ ఆఫ్ జీసస్ సెకండ్ కమింగ్, ఆయన రెండో రాకడ గురించి తెలుసుకుని ఉండండి అని అంటున్నారు. ఇదొక హెచ్చరిక. దేవునికి స్తోత్రం. ఈ హెచ్చరికను మీరు వింటున్నారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందా? ఏమండి, ఈ హెచ్చరికను మనం వినాల్సినటువంటి వారమై ఉన్నాం ప్రస్తుత కాలంలో. అందుకనే దేవుని మాట కొరకు తెగించెవరైనా వెళ్ళినా వాళ్ళని ఆపేస్తున్నారు, మీరు చెప్పొద్దు సువార్త అని చెప్పి. ఏమండి, ఎందుకంటే అంత్య దినంలో ఒత్తిడి పెరిగిపోతుందా సంఘం మీద, ఇబ్బందులు వస్తాయి సంఘానికి. వీటన్నిటిని తట్టుకొని నిలబడేటటువంటి శక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక సందర్భాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. విన్న వాటిని 19వ వచనం చదువుదాం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. దేవునికి స్తోత్రం. నానారే మంచిగా కూర్చోండి రా బాబు, మీరు మంచిగా కూర్చోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని స్వస్థపరిచారు, యేసుక్రీస్తుని గురించినటువంటి సాక్ష్యం ఇచ్చారు. యేసుక్రీస్తే అద్భుతములు చేయగలిగినటువంటి దేవుడు, ఆయనే మెస్సయ్య అని చెప్పి సమాజ మందిరములో అక్కడ ప్రకటించిన తర్వాత జరిగినటువంటి అద్భుతాన్ని చూసి ఆయన మాటలు విని చాలామంది ప్రజలు పేతురును యోహానును ప్రేమించడం మొదలుపెట్టారు, గౌరవించడం మొదలుపెట్టారు. అక్కడ ఉండేటటువంటి మత పెద్దలు, సద్దుకీయులు, పరిసయ్యులు వీళ్ళందరూ, అర్రే రాని ఇట్లా వదిలేస్తే యేసుక్రీస్తు గురించి గొప్పగా చెప్పేటట్టున్నారు, వీళ్ళని పట్టుకొని బంధించి శిక్షిద్దాం అని అనుకుంటే ప్రజల్లో వారికి ఉన్నటువంటి పేరును బట్టి వీరిని ఇట్లా వద్దులే కానీ భయం చెప్పి పంపుదామని చెప్పి వారు అనుకొని పిలిచి గద్దిస్తున్నారు. గద్దించినప్పుడు వాళ్ళు అంటున్నటువంటి మాట, మేము మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? దేవునికి స్తోత్రం. వాళ్ళనే ప్రశ్నిస్తున్నారు, చెప్పండి, మేము మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? ఈరోజు చాలా సంఘాలు ఇయే కదా. ఏమండి, వాక్యానుసారంగా ఎవరిని గద్దించకూడదు, వాక్యంలో ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పకూడదు. చెప్తే సేవకుడు ఏమైపోతున్నారు చెప్పాలా? ఏమైపోతున్నారు? మేము యాంటీ శత్రువు అయిపోతున్నాం మేము మీకు. మన సంఘంలో కూడా అన్నారు నన్ను, మీరు మాకు నచ్చట్లేదు అయ్యగారు అని అన్నారు. ఏమండి, ఎవరికి నచ్చినట్టు మేము ఉండం. ఎందుకంటే మాకు ఒక గైడ్ లైన్ ఉంది. ప్రతి సేవకునికి, ప్రతి సంఘానికి ఒక గైడ్ లైన్ ఉంది. ఏది తప్పు దీంట్లుంది, ఏది తప్పు కాదో దీంట్లో ఉంది. ఉందా లేదా? ఏమండి, దీన్ని మీకు బోధిస్తాం, దాని ప్రకారంగా ఉండమని చెప్తాం. ఉండలేకపోతే అది మీ తప్పు, కానీ బోధించిన తప్పు అంటే కరెక్ట్ కాదు కదా. ఏమండి, 2 రెన్లు ఎంత? 2 రెన్లు ఎంత?
2 2 ఎంత? 4 అని మేము చెప్తున్నాం. లేదు 3 అండి, మీరు తప్పు చెప్తున్నారు అంటున్నారు మీరు. అర్థమైందా నేను అన్నమాట? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను అంటున్నాను మీతోటి, మీ మాట వినాలా, మీకు ఇష్టానుసారంగా ఉండాలా, దేవుని మాట వినాలా? ఆయనేమో శాశ్వతమైనటువంటి మాట. ఆ మాటలో జీవం ఉంది. ఆ మాట ద్వారానే సమస్తం కలిగింది. ఆ మాట ద్వారానే ఇదంతా కనబడే ప్రకృతి అంతా కనబడతా ఉంది. ఇప్పుడు ఆయన మాట వినటం ఉత్తమమా, మీ మాట వినటం ఉత్తమమా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మీ మాట వింటేనేమో యుగ యుగాలు తప్పుదారిని నడిచి నరకంలో మగ్గిపోవాలి. లేదు, దేవుని మాట వింటేనేమో సరి చేసుకునేటటువంటి అవకాశం ఇచ్చాడు, పశ్చాత్తాపడేటటువంటి గుణాన్ని ఇచ్చాడు. ఆయన మన కొరకు కల్వరి శిలువలో చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి మరొక మార్పు దేవుడు మనకు దయచేశాడు. ఏది ప్రాముఖ్యం, ఏది ఇంపార్టెంట్ ఒకసారి మీరు ఆలోచించండి. అందుకనే పేతురును యోహాను అంటున్నారు, మేము మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? ఎవరి మాట వినమంటారు చెప్పండి అంటూ 20 వచనంలో అంటారు కదా, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. మేమేదైతే కన్నామో, మేమేదైతే విన్నామో, మేమేదైతే చూచామో వాటినైతే చెప్పకుండా ఉండలేం. మీరేమన్నా చేసుకోండి, చంపుతారా చంపండి, ఇబ్బంది పెడతారా పెట్టండి, శ్రమల పాలు చేస్తారా చెయ్యండి, దూషిస్తారా దూషించండి, వెలివేస్తారా వెలివేయండి. దేవుని మాట కొరకు, ఆయన ఇచ్చినటువంటి వాక్కు కొరకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మేము దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ శ్రమలకు ప్రస్తుత సంఘం సిద్ధమా? ఏమండి, దేవుని మాట కొరకు మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుని వాక్కు కొరకు మీరు సిద్ధంగా ఉన్నారా? కొన్ని ప్రాంతాల్లో 10 కిలోమీటర్లు నడిచెళ్ళి చర్చ్కి వెళ్తున్నారు. ఎంత? కొండలెక్కి వాగులెక్కి దిగి, ఏమండి, 10 కిలోమీటర్ల వరకు నడిచెళ్ళి, కొంతమంది ఇంకంతకంటే ఎక్కువ దూరం వెళ్ళి చర్చ్కి వెళ్తున్నారు. ఈరోజు నీకేమైంది, నాకేమైంది? దేవుడు మంచి వస్తువులు కల్పించాడు, రోడ్డు ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు, ఏమండి, మంచి వనరులను ఇచ్చాడు. ఏ హింస లేదు, ఏ ఇబ్బంది లేదు. అయినా దేవుని దగ్గరకు రావడానికి మనం ఎందుకు జంకుతున్నాం, ఎందుకు టైం తీసుకుంటున్నాం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మన జీవితాల్లో ఆయన వాక్కు ఉండాలి. దేవునికి స్తోత్రం. నా యందు మీరును, మీ యందు, మాట అంటే ఏంటిది? వాక్యమే. ఏమండి, యోహాను సువార్త 15:7 ఉంటుంది ఈ మాట. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. ఆయన యందు ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. ఈరోజు ఆయన మాట లేకే, ఏమండి, ఆయన మాట లేకే చనిపోయిన లాజర్ని ప్రభువారు ఎలా బాగు చేశారు? ముట్టినా? ఎట్లా? పిలిచాడంతే, బయట నిలబడి, లాజరు బయటికి రా అంటే చనిపోయిన లాజరు ఏం చేయబడ్డాడు? సజీవుడిగా సమాధి నుండి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు అంతటి శక్తి ఉంది, అంతటి గొప్ప భాగ్యం ఉంది. ఏమండి, చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం, ఈ మాట గుర్తొస్తుంది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుదాం. ఇదిగో నేను
ఇదిగో నేనే దేవుడను. ఒకసారి ఆ మాట చూడండి. ఇదిగో నేను, ఎంత బాగుంది అది. నేను అంటూనే నేనే దేవుడను. దేవునికి స్తోత్రం. ఈ మాట చదివి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను, బ్రతికించువాడను. వాట్ ఏ వర్డ్. నా చేతుల్లో మరణం ఉంది, నా చేతిలో ఏముంది? జీవం ఉంది. దేవునికి స్తోత్రం. ఆయనను ఆశ్రయించినటువంటి బిడలకు అంత ఈజీగా నిన్ను మరణానికి అప్పగించే దేవుడు కాదు. ఎందుకు అంత ఈజీగా నిన్ను అప్పగించాడంటే, నీ మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నీకు కొన్ని పనులున్నాయి, నీకు కొంత రోల్ ఉంది పోషించాల్సింది, నువ్వు కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి టాస్క్ ఉంది. కాబట్టి నీ పనిని జరిగించేంత వరకు నిన్ను ఎలాగైనా ఏం చేసైనా, ఏమండి, నీకు గుణపాఠం చెప్పైనా నీకేం చేస్తాడు అని అంటే ఆయన పనిని జరిగించుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చెప్పిన పని సరిగ్గా చేయకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగికి ట్రాన్స్ఫర్లు ఉంటాయి, మాట వినని ఉద్యోగికి ఏముంటాయి? ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఇంక్రిమెంట్లు ఏం రావు, ప్రమోషన్లు రావు. కానీ గవర్నమెంట్ జాబ్ అయితే పోదు. అది వాళ్ళ ధైర్యం. వింటున్నారా? కానీ దేవుడు అంటున్నాడు కదా, నా దగ్గర ఉంటే నేను ఎలాగైనా నా పనిని జరిగించుకుంటా. మొన్న ఒక పెద్ద అధికారి అంటున్నారు, సంబంధిత వ్యక్తి మీద నేను చర్యలు కూడా తీసుకోవచ్చు, కానీ నేను అట్లా తీసుకోను. వాళ్ళ నుంచి రావాల్సినటువంటి పనిని నేను ప్రేమతో రాబట్టుకుంటాను. అదే నా విజయానికి సూత్రము అని తెలియజేశారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక అధికారే ఒక ఫార్ములాను వాడితే, దేవుడు కదా ఆయన ఎలాంటి ఫార్ములా వాడాడు. అందుకనే నేనే దేవుడను, నేను బ్రతికించగలను, మృతి నొందించగలను. తర్వాత గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి నువ్వు ఒకవేళ మంచిగా దొరికావా పర్లేదు, ఒకవేళ దేవునికి ఆయాసకరమైనటువంటి విధంగా దొరికామా కథం. ఉంటున్నారా? మన జీవితాల్లో అంతకు మించినటువంటి భ్రష్టత్వం మరొకటి లేదు. యెహోవాను విడిచి వారికి అనేక శ్రమలు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, అందుకనే ఆయన మాట ఎప్పుడైతే మనం వింటామో, మనం ఎప్పుడైతే ఆయనకు లోబడతామో, ఎందుకంటే ఆయన తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు. బ్రతికించేది బ్రతుకుంది ఆయన దగ్గర సమస్తం ఉంది. ఆయన మాత్రమే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మన జీవితాల్లో ఆయన వాక్కుకు లోబడడం అతి శ్రేయస్కరం, అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక మాట చూసి మనం ముగించుకుందాం. దయచేసి మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 14 వచనాన్ని చదువుదాం. 4వ అధ్యాయము 14వ వచనం. ఒప్పుకొనును వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. మరి మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు,
ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుని వాని యందు నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. యేసు దేవుని కుమారుడని ఆయన వాక్కును, ఆయన ప్రేమను ఎవరైతే ఒప్పుకుంటారో మనమంతా కూడా ఆయన కుమారులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వాక్కును నిర్లక్ష్యం చేయొద్దు. ఏమండి? ఆయన వాక్కును మరి తృణీకరించొద్దు. ఇంకో మాట యోహాను సువార్త 10:12 ఉంటుంది కదా, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ యేసు ఎవరు అని అంటే కృపా సత్య సంపూర్ణుడు. చూడండి 14 వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడును మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ వాక్యే యేసుక్రీస్తు. ఈరోజు యేసుక్రీస్తుని ఎవరైతే గైకుంటారో, యేసుక్రీస్తుని ఎవరైతే ప్రేమిస్తారో మరి వారందరూ కూడా ఆయనను, ఆయన ప్రేమను అంగీకరించినట్లు, ఆయనలో ఉన్నట్టు. ఆయనను ప్రేమించకుండా ఆయనలో ఉన్నామనేది అబద్ధం. కాబట్టి ఆయన ఉండాలంటే మొదటిగా ఆయన మాటలు మనలో ఉండాలి. ఆయన మాటలు మనలో ఉంటే ఆయన యందు మనం ఉన్నట్టు, ఆయన మనలో జీవించినట్టు. కాబట్టి దయచేసి ప్రియ సంగమా, నేటి దినాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం ఎరుగుదాం. యుద్ధాలు ఆగట్లేదు, కరువులు ఆగట్లేదు, భూకంపాలు ఆగట్లేదు, ఏమండి, వరదలు ఆగట్లేదు. భయంకరమైనటువంటి పరిస్థితి ప్రపంచంలో తాండవిస్తుంది. ఒక దేశం మరొక దేశానికి సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. విపరీతమైనటువంటి అనారోగ్యాలు. ఒక వైరస్ పోయిందంటే మరలా పుట్టుకొస్తున్నటువంటి లోకంలో మనం ఉంటున్నాం. ఇది అశాశ్వతమైన లోకం. కాబట్టి ఈ లోకం నుంచి నువ్వు పరలోకం సంపాదించాలి అంటే ఆయన వాక్కును నువ్వు వినాలి, ఆయన మాటను నువ్వు వినాలి. ఆ మాటలో జీవం ఉంది, ఆ మాటలో స్వస్థత ఉంది, ఆ మాటలోనే సమస్తము గొప్ప కార్యాలు దాగున్నాయి. కాబట్టి జీవితాన్ని మనం కలిగి ఈ లోకంలో జీవించుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి. నీ మాటలు విన్నాం ప్రభువా. మా జీవితాల్లో ప్రభువా ఆది నుండి ఉన్న మాట మీ మాట. మా మాటలు శాశ్వతమైనవి కావు, కానీ నీ మాట మాత్రం శాశ్వతమైంది. ఇదిగో మాట మాత్రం సెలవేమో, నా దాసుడు స్వస్థపరచబడునని సెలవిచ్చారు. ప్రభువా, ఈనాడు నీ మాటను మేము నిర్లక్ష్యం చేస్తున్నాం, వినలేకపోతున్నాం, గైకొనలేకపోతున్నాం, పాటించలేకపోతున్నాం. దయచేసి మమ్మల్ని మన్నించి నీ మాటకు లోబడే భాగ్యాన్ని ఇచ్చి మీరే మమ్మల్ని సరిచేయమని, విన్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.